ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎంగేజ్‌మెంట్ అనేది చేసుకున్న తర్వాత మనకొక విషయం చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే ఒక 50% కన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే పెళ్ళికి ముందే వీళ్ళిద్దరూ క్లోజ్‌గా ఉన్నారు. శోభిత వీళ్ళు పెళ్ళిలో ఉండగానే రిలేషన్‌షిప్‌లో మ్యారిటల్ స్టేటస్‌లో సమంత అండ్ నాగచైతన్య ఉండగానే శోభిత, నాగచైతన్య బయట ఈ కథ నడిపారనేది దాదాపు మనకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సమంతతో విడిపోయిన తర్వాత మాత్రమే శోభితాని పరిచయం అయింది, కలిసాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒకటయ్యారంటే పెద్ద బిస్కెట్ అవుతది అది. ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది. అయితే ఒక విషయంలో డెఫినెట్లీ మనం సమంతాన్ని మెచ్చుకోవచ్చు. ఎక్కడా కూడా బయటకి థింగ్స్‌ని స్పిల్ చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, బయటికి రచ్చకీడ్చి పరువు తీయకుండా ఎప్పుడన్నా ఒకసారి ఒకటి ఆరా ట్విట్టర్ పోస్టో లేకపోతే ఇంకో పోస్టో అది కూడా ఎవరైతే రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారనే వాళ్ళ మీద రకరకాలుగా చేసింది తప్ప ఒక పర్టికులర్ పర్సన్ పేరు అతను ఏ రోజు తీసుకురాలి. శోభిత పేరు అసలు ఏ రోజు తీసుకురాలి. అయితే అసలు ఏ రకంగా తెలిసింది వీళ్ళకి 2017లో పెళ్లి చేసుకున్నటువంటి వీళ్ళు ఏమ్మాయి చేసేవే టైం నుంచి కూడా క్లోజ్గా ఎన్నో సంవత్సరాలు రిలేషన్షిప్లో ఉన్న వీళ్ళు బాగానే ముందుకెళ్తుంది లైఫ్ అనుకున్న టైంలో ఇద్దరు కెరీర్లో ఇద్దరు బిజీగా ఉన్న టైంలో లవ్ మ్యారేజ్ అయినా కూడా ఇంట్లో వాళ్ళు సమంతని కాస్తంత రిజెక్ట్ చేసిన నాగచైతన్య లాంటి హీరో ఎందుకని ఈ సమంత ఇంట్లో వాళ్ళు వద్దన్నా లేదని గట్టిగానే పోరాటం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎందుకు ఈ రకమైనటువంటి ఇష్యూస్ వీళ్ళకి క్రియేట్ అయ్యాయి. సరే క్రియేట్ అవుతాయి ఒక రిలేషన్షిప్ అన్నాక పెళ్ళైనా సరే లవ్ అయినా సరే ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. అయితే నాగచైతన్య శోభితకు సంబంధించినటువంటి ఇష్యూ ఈమెకి ఎట్లా తెలిసింది సమంతకి. ఇప్పుడు ప్రీతం కావచ్చు, ప్రీతం అనేసి హెయిర్ డ్రెస్సర్ అనమాట. ఇతను మేకప్ ఆర్టిస్టు, హెయిర్ డ్రెస్సర్ అండ్ ఫోటోగ్రఫీ కూడా చేస్తూ ఉంటాడు. చాలామంది సెలబ్రిటీస్కి చేస్తూ ఉంటాడు, చాలా ఫేమస్ కూడా. సో ఈ హెయిర్ డ్రెస్సర్ మేకప్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను చాలా చాలా క్లోజ్ సమంతకి. కానీ ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ స్నేహారెడ్డికి ఇట్లా అల్లు స్నేహారెడ్డి ఉన్నారు కదా ఆవిడకి, ఇట్లా కొంతమంది వీళ్ళందరికీ కూడా అతను చాలా క్లోజ్. అయితే ఈ సర్కిల్స్లో ఇతనికి ముంబైలో పరిచయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సమంతకు కూడా ఉన్నా కూడా మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒక హీరోయిన్ లెవెల్లో జరిగేటువంటి గాసిప్ సెషన్స్, అంటే అందులో 90% అబద్ధాలు ఉన్నా కూడా ఈ సెషన్స్, ఈ డిస్కషన్స్ ఎక్కువ మీకు మేకప్ వాళ్ళ దగ్గర ఎక్కువ నడుస్తాయి. ఎందుకంటే మేకప్ చేస్తున్నటువంటి టైంలో ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఒక హీరోకు మేకప్ చేస్తున్నా, ఒక మనిషి మనకు సంబంధించిన చాలా విషయాలు మన మెంటాలిటీ ఎట్లా ఉంటుంది ఏంటనేది మన సెలవునంతలకు బాధలుస్తుంది అందరికంటే. ఎందుకంటే ఎక్కువసేపు ఐడిల్గా ఉంటాం కదా, నోరు సైలెంట్గా ఉండదు కదా, వాగుతుంది. వాగినప్పుడు మన మెంటాలిటీస్ ఏంటి అనేవి బయటపడతాయి. అట్లా స్లోగా మనం ఇప్పుడు సెలూన్ అంటే హెయిర్ కట్ ఒక 20 మినిట్స్, ఈ 20 మినిట్స్లోనే మనం ఎన్నో విషయాలు అతనితో మాట్లాడేస్తాం. ఒక పర్సనల్ లెవెల్లో కనెక్ట్ ఉంటే చాలా మాట్లాడేసుకుంటాం. లేదు అంటే పాలిటిక్స్, సినిమా పరంగా మనం ఎవరి హీరో ఫ్యానో, ఎందుకు ఎంత పెద్ద ఫ్యానో, ఇవన్నీ కూడా మనం నెమ్మదిగా అతనితో మాట్లాడేసి అంత క్లోజ్నెస్ మనకి బిల్డ్ అయిపోద్ది ఒక పాయింట్లో. సో ఇప్పుడు అది ఒక సెలూన్ వ్యక్తికి 20 మినిట్స్ కటింగ్కి. అట్లాంటిది మేకప్ పర్సన్ చాలా టైం తీసుకుంటారు మేకప్ చేయడానికి, గంటలు పడతారు. సినిమా మేకప్ అయితే, మామూలు మేకప్ అయితే హాఫ్ అన్ అవర్ పైనే ఉంటుంది ఫీమేల్స్కి, ఇంక చెప్పక్కర్లా హీరోయిన్లకి. సో ఇట్లాంటి టైంలో నేను ఓన్లీ ఈ పర్టికులర్ ఇష్యూ గురించి చెప్పట్లా, ఇన్ జనరల్గా ముంబై అయినా హైదరాబాద్ అయినా ఎక్కడైనా సినిమా ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్టుల మధ్య నిజాలు అనేవి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అట్లా ఈ హెయిర్ డ్రెస్సర్లు, మేకప్ ఆర్టిస్టులు ఎవరి నుంచో ఇన్ఫర్మేషన్ వచ్చింది మనోడికి. ప్రీతం కేర్కర్ అతని పేరేదో ఉంది. అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది సమంతకి వెరీ వెరీ బెస్ట్ ఫ్రెండ్ ఓవర్ ద ఇయర్స్. ఇతనికి ఇన్ఫర్మేషన్ ఏమని వచ్చిందంటే, నాగచైతన్య అంత లాయల్గా ఉండట్లేదు సమంతతో, ఈజ్ మూవింగ్ విత్ సమ్వన్ ఇన్ ముంబై అని. ఇతను అంటే ఫ్రెండ్ కదా, వెంటనే ఇన్ఫార్మ్ చేయకుండా ఇతను ఏంటంటే అతని బ్యాక్గ్రౌండ్ వర్క్ నిజమా కాదా, ఎందుకంటే ఇతనికి తెలుసు ఈజ్ నాట్ ఏ స్మాల్ గై, అతను వెరీ మెచ్యూర్డ్ గై. ఆలోచించాడు, రకరకాల గాసిప్స్ అనేవి వస్తూ ఉంటాయి, సో నేను కూడా కనుక్కుంటే బెటర్ కదా. పైగా ముంబై నుంచి వచ్చింది, ముంబైకి వెళ్ళి షూట్ చేసే సినిమాలు ఏం లేవు కదా చైతన్యకి, ఎందుకు అక్కడి నుంచి వస్తుంది. ఒకవేళ రకుల్ ప్రీత్ సింగో లేకపోతే ఇలాంటి వాళ్ళతో చేశాడు కదా, మేబీ వాళ్ళతో ఏదైనా క్లోజ్గా ఉంటుంటే ఎవరన్నా అట్లా అనుకున్నారు, ఏ పబ్లో మాట్లాడుతుంటే ఇట్లా ఏమన్నా అని హీ స్టార్టెడ్ హిస్ ఎంక్వైరీ. అట్లా స్టార్ట్ చేయగా నెమ్మదిగా అతను ఫైనల్గా కనుక్కుంది ఏంటంటే, నాగచైతన్య ఈజ్ ఇన్ ఏ సీక్రెట్ రిలేషన్షిప్ విత్ శోభిత ధూళిపాళ. వీళ్ళిద్దరు ముంబైలో ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా కలిశారు, ఒక జిమ్లో కలిశారు. అక్కడి నుంచి వీళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వాళ్ళు పబ్కి కానీ వేరే ట్రిప్స్కి వెళ్ళటం కానీ, అంటే అలోన్గా వెళ్తున్నట్టు చూపించుకోవడం, మళ్ళీ అక్కడికి వెళ్ళి కలవడం, ఇదంతా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనోడికి వచ్చింది. ఈలోపు యువతల సమంతకి సినిమాలు అంటే ఆబ్వియస్లీ మన ప్యాట్రియాట్రికల్ మెంటాలిటీ ఉన్న ఇండియన్ సినిమాలు పెళ్ళైన తర్వాత ఆఫర్స్ తగ్గిపోతున్నాయి అమ్మాయికి. అండ్ ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, మేజర్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, ఎవరికి రాని చాలా రేర్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. తను దాంతో సఫర్ అవుతుంది. సో రివీల్ చేయాలా వద్దా అనేసి నెమ్మదిగా అతను రివీల్ చేసేసాడు మొత్తానికి తన ఫ్రెండ్కి చెప్పేసిన తర్వాత. అప్పుడు షీ ఆల్సో
వెంటనే ఇంకా నాగ చైతన్యాన్ని నిలదీయడం, ఎందుకంటే ఫ్రెండే కదా, విత్ ప్రూఫ్స్ చూపించాడు, నాగ చైతన్యాన్ని నిలదీయడం, అతను కూడా ఒప్పుకోవడం, అప్పుడు ఇంకా వీళ్ళిద్దరూ కూడా మ్యూచువల్గా అంటే ఎవరికైనా టన్నుల కొద్దీ బాధ ఉంటుంది, ఎవరన్నా మనల్ని మోసం చేసినప్పుడు ఆ భారీ బాధ ఏదైతే ఉంటుందో అది తట్టుకోలేక తను చాలా బాధలో డిప్రెస్ అయిపోవడం, ఇవన్నీ నెమ్మదిగా తను బయటకు వచ్చి ఓకే, చైతన్య ఈజ్ నాట్ హ్యాపీ విత్ మీ రైట్ నౌ, హీఈస్ హ్యాపీ విత్ సమ్మన్ ఎల్స్ అనేది సమంత ఇక డిప్రెషన్లో బయటకు వచ్చాక, బాధలోంచి బయటకు వచ్చాక అర్థం చేసుకుని, నిజానికి అంటే నా పర్సనల్ ఒపీనియన్, నిజమైనటువంటి ప్రేమ ఏం కోరుకుంటుందంటే అవతల హ్యాపీగా ఉంటే చాలే, ఇంకా మరి బాధ ఉంటుంది, బట్ అవతల మనల్ని కోరుకోవట్లేదు, వేరే వాళ్ళతో ఉన్నారు, అండ్ ఇప్పుడు ఈ విషయం నిలదీసిన తర్వాత కూడా నాకు ఆ అమ్మాయి కావాలనిస్తే ఇంక మనం చేయగలిగింది ఎవరు ఉంటుంది, ఎవరైనా. సో ఇది జరిగిందనేది ఒక స్పెక్యులేషన్, ఇదే జరిగిందని నేను చెప్పట్లా. సో ఇది బయట పెట్టింది మాత్రం ఇతను ప్రీతము వెరీ వెరీ క్లోజ్గా, అతను యాక్చువల్గా చాలామంది వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత ఇతని వల్లే అని కూడా కొంతమంది కావాలని న్యూస్ స్ప్రెడ్ చేశారు. నిజానికి అతను హీఈస్ నాట్ ఎ స్ట్రైట్ గై, ఇఫ్ యూ అండర్స్టాండ్. సో ఇట్స్ నాట్ పాసిబుల్ అంటే అని అంటారు, అది కూడా నాకు తెలియదు. సో అది వీళ్ళిద్దరు ఈ ప్రీతంకి సమంతకి మధ్య ఏమీ ఉండే అవకాశం లేదు, బికాస్ ఈజ్ నాట్ స్ట్రైట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వీ డోంట్ నో, మేల్ ఫ్రెండ్ అయినంత మాత్రం ఏమీ కనుక్కోకూడదనేం లేదు కదా. సో ఈ బ్యాచ్లో ఈ డిస్కషన్ పెట్టడం, వీళ్ళందరూ కూడా ప్రీతంతో పాటు ఇంకొంతమంది అమ్మాయిలు ఉన్నారు బ్యాచ్లో, వీళ్ళందరూ సమంతకి సపోర్ట్గా నిలబడి, చిన్మయి లాంటి వాళ్ళు ఇట్లా వీళ్ళందరూ సపోర్ట్గా నిలబడి, చిన్మయి నెమ్మదిగా అందులో సమంత నెమ్మదిగా ఇందులోంచి బయటకు వచ్చి, చైతన్య ఈజ్ అటువైపు తన ఇంట్రెస్ట్ ఉంది కదా, నెమ్మదిగా తను అటు ఉంటేనే బెటరు, అనవసరంగా నేను మళ్ళీ బలవంతంగా తెచ్చుకోవడం ఎందుకు, నేను ఇంత ఇదిగా తనని చెప్పినా కూడా తన యాక్సెప్టెన్స్ అనేది అటువైపే ఉంది, అటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సో నా మీద ప్రేమ పోయి ఉండొచ్చు, లేదా నేనే ఇతను ఎక్కడో తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈమె బయటకు వచ్చింది అనేసి చెప్తారు. ఇదంతా ఇప్పుడు చెప్పిందంతా కూడా స్పెక్యులేషన్, బట్ బయట పెట్టింది మాత్రం ప్రీతం అని అంటారు. దీంట్లో ఈ మొత్తం టాపిక్లో ప్రీతం అతను స్పెల్ చేయడం రాదు, మన హెడ్డింగ్లో పెట్టాను చూడండి, ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఆ స్పెల్లింగ్ కనుక మీరు తమ్నైల్లోనే ఉంటుంది, మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్లో మీరు వెతికి చూస్తే అతని అకౌంట్ కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ దే ఆర్ ఫ్రెండ్స్, సమంతతో వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో ఇండస్ట్రీలో చాలామందితో అతని ఫ్రెండ్. ఇతని వల్ల మాత్రమే సమంత ఈరోజు తెలుసుకుని నెమ్మదిగా బయటపడి తన హెల్త్ బాగు చేసుకుంటూ అన్నీ సెట్ చేసుకుంటూ లైఫ్లో ముందుకెళ్ళగలుగుతుంది. సో చైతన్య కూడా ప్రశాంతంగా తన ఇష్టమైన అమ్మాయితో బతకగలుగుతున్నాడు అనేసి నేనైతే ఓవరాల్గా నమ్ముతున్నా. సో మీకేమనిపించింది ఈ మొత్తం ఎపిసోడ్ గురించి?